తిరుపతిలోని గోవిందరాజు స్వామి ఆలయ గోపురంపైకి ఎక్కి మద్యం తాగిన వ్యక్తి హల్చల్ చేసిన ఘటన సంచలనం రేకెత్తిస్తుంది. అతన్ని 3 గంటల పాటు శ్రమించి తిరుపతి ఈస్ట్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కిందకు దింపారు. ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే తాను మద్యం కోసం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయ గోపురంపైకి ఎక్కానని సదరు నిందితుడు చెప్తున్నాడు. అంతేకాకుండా గోపురంపై ఉన్న 2 కలశాలను కూడా ధ్వంసం చేశాడు. అందులోనూ ఏకాంత సేవ అనంతరం గేట్లు మూసిన తరువాత లోపలికి అతను ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తుంది. భక్తులు ఉండని సమయంలో ఆ వ్యక్తికి అక్కడ ఎవరు మద్యం కొనిస్తారనే సందేహాలు కలుగుతున్నాయి. తమ్ముడు బ్రదర్ కొంచెం సహకరించు ప్లీజ్. చెప్పన్నా. అయితే మద్యం కోసమే ఏ భవనం పైకి కానీ సెల్ ఫోన్ టవర్ పైకి కానీ ఎక్కి హడావుడి చేసేందుకు అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా దేవాలయం వద్దకే, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయం వద్దకే, అందులోనూ శ్రీ గోవిందరాజు స్వామి ఆలయ గోపురం వద్దకే ఎందుకు వచ్చాడనే ప్రశ్నలు భక్తుల మెదళ్లను తొలిచివేస్తున్నాయి. గతంలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి రథాన్ని తగలబెడితే అతని మానసిక స్థితి బాగోలేదన్నారు. అంతకుముందు రామతీర్థం ఘటనలో కూడా మెంటల్ కేసు అన్నట్లుగా కవర్ చేశారు. మొన్నటికి మొన్న ద్రాక్షారామంలో కపిలేశ్వర స్వామి లింగాన్ని చిన్నం చేస్తే వ్యక్తిగత కక్షలేనని కలరింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా గోవిందరాజు స్వామి వారి గోపురంపైకి ఎక్కి కలశాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే 90 ml మద్యం కోసం అతను అలా చేశాడని అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంఘాలు కోరుతున్నాయి.